Hai. ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన పార్టీ అభ్యర్థి గౌరవనీయులు వినోద్ అన్న గెలుపు కోసం మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. 4.5 నెలల కిందట, సరిగ్గా 4.5 నెలల కిందట ఆ రోజు అమ్మ మీరు దయచేసి నాకు అవకాశం ఇవ్వండి, ఓటేయండి, ఈసారి 3వసారి మనం గెలిచినట్టయితే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే 200 రూపాయల పెన్షన్ ని 2000 చేసుకున్నామో, ఎట్లా అయితే బీడీ కార్మికులకు కూడా కొత్తగా గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు ఇచ్చుకున్నామో, ఎట్లా నేను 5 సార్లు ఎమ్మెల్యేగా మీ ముంగట ఈరోజు నిలబడ్డా. నన్ను ఈరోజు ఏమన్నా ప్రపంచంలో గుర్తింపు ఉందంటే, దేశంలో గుర్తింపు ఉందంటే, లేదా రాష్ట్రంలో గుర్తింపు ఉందంటే అది మీ తెస్తేనే నాకు గుర్తింపు వచ్చింది, నేనంటూ ఒక నున్నాను తెలిసింది. అందుకే మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే సిరిసిల్ల రుణం తీర్చుకున్నాం, జిల్లా అధికారులందరినీ ఇక్కడే పెట్టుకున్నాం, దాంతో పాటు బ్రహ్మాండమైన కాలేజీలు తెచ్చుకున్నాం మన పిల్లల కోసం. జీవితంలో ఎవరు కూడా అనుకోలేదు, కళ్ళ కూడా ఎవరు అనుకోలేదు సిరిసిల్ల జిల్లా అవుతుందని, మన పిల్లలు డాక్టర్లు చదువుకునే సౌలభ్యం మన సిరిసిల్లనే ఉంటుందని ఎవరు అనుకోలేదు. ఇంజనీరింగ్ చదువుకునేది ఇక్కడనే పెట్టుకున్నాం, నర్సింగ్ కాలేజ్ ఇక్కడనే పెట్టుకున్నాం, అదేవిధంగా వ్యవసాయ కాలేజ్ మన జిల్లాలో పెట్టుకున్నాం, దాంతో పాటు సర్దాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పెట్టుకున్నాం. సిరిసిల్ల పట్టణం అనేది బయటికి వస్తే గుర్తుపట్ట రాకుండా ఆదిలాబాద్ ఆయన అయితే ఏమంటుండంటే నెలకు 2500 వేస్తున్నాం అందరి అకౌంట్లలో, మా ఆడబిడ్డల ఖాతాలలో అంటుండు. పడుతున్నాయా? పడ్డాయా ఎవరికన్నా? మీరు అవద్దని చెప్తున్నారు కానీ రాహుల్ గాంధీ చెప్పినట్టే నిజమే చెప్తారు, మీరు బరాబర్ అవద్దని చెప్తున్నారు. ఎట్లున్నాయంటే ఎంత దొంగ ముచ్చట్లు అంటే సిగ్గులు. డిజిటల్ ప్రపంచంలో ఒక్క నిమిషం దొరికిపోతాడు. కానీ సరిగ్గా 5 నెలల దాకా బతుకు తెరువు కోసం మళ్ళొకసారి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కేసీఆర్ బొంగనే వచ్చింది. తంగలపల్లి వాగు బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు నీళ్లుండే, ఇవాళ ఉన్నాయా? మొత్తం స్విచ్ చేస్తే బంద్ అయినట్టే బంద్ అనుకుంటే ఇలా ఉంటుంది అంతే. పక్కన మరి బాగుండే అనుకుంటే నేను ఒకటే 13 మే నాడు ఇప్పుడు మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తారు, నాకు ఒక జోడిదారిని, నాకు ఎంపీ కూడా జోడిదారి ఈయనరి, కారు గుర్తు కోటేని కేసీఆర్ గారికి ఒక 10 ఎన్నాడు ఇవాళ మళ్ళీ చిన్న 5 నెలలు పక్కన అటు ఇటు చూడకుర్రి, మళ్ళీ వాళ్ళొకరు వీళ్ళొకరు తక్షణ తల్లి ఆయన మ్యాజిక్. మీరేం ఆగం కాకుర్రి. బీజేపీ పార్టీ ఓడిపోయినాక కూడా పెన్షన్లు రావాల్సిన వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాల్సిన వాళ్ళు అవి ఇప్పించే బాధ్యత నాది. పొద్దున్నే
ఇక్కడికి విచ్చేసినందుకు మన కొత్త బస్ స్టాండ్ కాడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ, మా అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ ఈరోజు గెలిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన, మీరు దయదలిచి 5వసారి నాకు అవకాశం ఇచ్చినారు, గెలిపించినారు. సిరిసిల్ల పట్టణం నుంచే కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను అందరి లెక్క వేరే వాళ్ళ లెక్క పైసలు ఇవ్వలేదు. అయినా ప్రేమపూర్వకంగా 5 సార్లు మీరు నన్ను గెలిపించినందుకు నిజంగా కూడా నేను మీకు రుణపడి ఉంటా. నేను ఎక్కడికి పోయినా చెప్తుంటా, నాకు జన్మనిచ్చింది మా అమ్మ కావచ్చు, కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం ఈ సిరిసిల్ల గడ్డ అనే మాట నేను ఎప్పుడు చెప్తుంటా. అందుకే మళ్ళా మోపు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరేమో సిరిసిల్లలో నాకు ఓటేసిండ్రు, గెలిపించారు. కానీ మనోళ్ళు కొంతమంది వేరే వేరే నియోజకవర్గాల్లో వేరే వేరే జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిసి 4000 ముసలోళ్ళకైతే కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు, బోనస్ ఇస్తా అన్నాడు, అన్ని ఇట్లా రేవంత్ రెడ్డి గారు అన్ని తిరిగి ఆలోచనలు చేస్తాడు. అది చేస్తుడే కాకుండా పచ్చి అబద్ధాలు చెప్తాడు. సిరిసిల్లకు వచ్చిండు, వచ్చి చెప్తాడు నిన్నగాక మొన్న. నాకు కూడా దిష్టి పోయింది అనుకుంటా సపడే. కాకపోతే బాధ ఎక్కడ అనిపించిందంటే పచ్చి అబద్ధాలు. నేను 5 గ్యారంటీలు అమలు చేసేసిన పోండ్రి అంటుండు. ఏడ చేసినవరో పోయి అంటే చెప్పాడు. నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ వచ్చి ఏమంటాడు ఎరికేనా, వాళ్ళేనా పక్కానా ముసలోళ్ళకి 4000 పడ్డా. ఇక మీరు అన్ని నన్ను పిచ్చోలు చెప్తారు మీరు కానీ. మీరు మరి కరెంట్ కోతలు చాలేనా, మంచిగా ఉన్నదా మరి మార్పు? ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన అంటాడు, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, సరే ఇవ్వకపోతే నాకు అట్లాగా మళ్ళీ మోమాటం ఏం లేదు, మీ ఇష్టం. మా చైర్మన్ వాళ్ళు ఆడతలేదు. పక్కానా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? పక్కా అనుమానం లేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీ అందరికి చిన్న ఉపాయం చెప్తే నేను ఒక్కటే దాకా మీ తరఫున మాట్లాడి కొట్లాడే జిమ్మెదారి మాది. అయితే నాకు తెలిసి కాంగ్రెస్ తో పంచాయతీ లేదని నేను ఎందుకంటే, ఒక్కసారి కారు గుర్తు కొట్టేసి పిడికిల్లా పట్టు. ఈ తమ్ముడు ఏదో డేంజర్ గా పడుతున్నాడు. అరే మిలిటరీ అంగి నువ్వు మిలిటరీ నువ్వే. కారు గుర్తుకే 3వ నంబర్లు ఉంది, మర్చిపోకుండ్రి. బోయిన్పల్లి వినోద్ కుమార్ మన ఎంపీ అభ్యర్థి.